హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి బీ ఫార్మసీ ఇంకా ఫార్మ్ డీకి సంబంధించి మన స్టేట్లో మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అలానే ఒక్కో కాలేజీలో మనకి ఫీజు ఎంత ఉంది, సో ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. అలానే బోత్ బీ ఫార్మసీ ఇంకా ఫార్మ్ డీ కాలేజీకి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లిస్ట్ మీరు అక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పబోయే లిస్ట్లో మనకి బోత్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ కాలేజెస్ అంటే మనకి సపరేట్గా గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఏమీ ఉండవు. సో మనకి స్టేట్లో ఏవైతే గవర్నమెంట్ యూనివర్సిటీ ఉన్నాయో సో వాటిలో మనకి ఈ ఫార్మసీ కాలేజ్ అంటే ఒక బ్రాంచ్ లాగా ఉంటాయన్నమాట. వాటిని మనం గవర్నమెంట్ కాలేజ్ కూడా అనొచ్చు. సో ఇంకా మన లిస్ట్ చూసుకుంటే సో ముందుగా మనం ఏపీలో మొత్తం ఫార్మసీ కాలేజ్ చూసుకుంటే సో టోటల్గా మనకు వచ్చేసి 177 కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకి బోత్ ఇంకా బీ ఫార్మసీ ఇంకా ఫార్మ్ డీకి వచ్చేసి మనకి 177 కాలేజెస్ ఉన్నాయన్నమాట. అలానే ఈ లిస్టులో మీకు కాలేజీకి సంబంధించి సో ఏ కాలేజీలో మనకి ఫార్మ్ డీ ఉంది, ఏ కాలేజీలో మనకి బీ ఫార్మ్ ఉందని ఎలా తెలుసుకోవాలంటే సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి బ్రాంచ్ కోడ్ అని చెప్పేసి. సో ఇందులో మనకి బ్రాంచ్ కోడ్లో పీడీబీ ఉంటే అది ఫార్మ్ డీ అనమాట, ఇక్కడ మనకి పిహెచ్బీ ఉంటే బీ ఫార్మసీ అనమాట. సో ఈ విధంగా మీరు డిఫరెన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ మనం ఈ లిస్ట్ అనేది మనం డీటెయిల్గా చెక్ చేసుకుంటే సో మనకి లిస్ట్లో ముందుగా ఏమి ఇచ్చారంటే సో కాలేజ్ కోడ్ ఇచ్చారనమాట. కాలేజ్ కోడ్తో పాటు మనకి కాలేజ్ నేమ్ ఇచ్చారు, కాలేజ్ ఉండే ప్లేస్ అంటే అది ఎక్కడ ఉంది, ఇక్కడ మనకి కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, కాలేజ్ రీజియన్, కాలేజ్ టైప్ అంటే ప్రైవేటా గవర్నమెంటా ఇంకా సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఇచ్చారు. దీంతోపాటు మనకి మైనారిటీ కూడా ఇచ్చారనమాట, అంటే ఇక్కడ ఎన్ఏ ఉంది సో నాట్ అవైలబుల్ అనమాట. కో ఎడ్యుకేషన్ చెప్పేసి ఇచ్చారంటే కో ఎడ్యుకేషన్ కాదని చెప్పేసి. ఇంకా అఫిలియేటెడ్ విచ్ యూనివర్సిటీ అంటే జేఎన్టీయూకేనా, ఏయూనా, జేఎన్టీయూఏనా, ఇంకా మనకి ఏఎన్యూలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయన్నమాట. ఇంకా దాంతోపాటు మనకి బ్రాంచ్ కోడ్ ఇచ్చారనమాట. ఇందాక చెప్పాను కదా, పీడీబీ ఉంటే మనకి ఫార్మ్ డీ, పిహెచ్బీ ఉంటే బీ ఫార్మసీ. ఇంకా మనకి కాలేజీకి సంబంధించి మనకి ఫీజు కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. అలానే మన లిస్ట్ డీటెయిల్గా చూసుకుంటే సో మనకి కొన్ని కాలేజ్ వచ్చేసి మనకి 2 సార్లు ఇచ్చారనమాట. సో ఇలాంటి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. సో మనం ఫస్ట్ తీసుకుంటే మనకి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మనకి 2 సార్లు ఇచ్చారు. సో ఎందుకు ఇచ్చారంటే ఇందులో మనకి ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఫార్మ్ డీకి సంబంధించి, ఇంకా అలానే మనకి సెకండ్ కాలేజ్ వచ్చేసి మనకి బీ ఫార్మ్కి సంబంధించి అనమాట. ఒకవేళ మీకు క్లియర్ అర్థం కాకపోతే సో ఇక్కడ మనకి బ్రాంచ్ కూడా కనిపిస్తుంది కదా. సో మనకి ఏ కాలేజ్ అయితే మనకి 2 సార్లు ఇచ్చారో ఆ కాలేజ్కి సంబంధించి మీరు బ్రాంచ్ కూడా చెక్ చేసుకోండి. బ్రాంచ్ కోడ్తో పాటు పక్కన ఉన్న మన ఫీజు కూడా చెక్ చేసుకోండి. ఎలా అంటే మనకి లిస్ట్లో మనకి ఒక కాలేజ్ 2 సార్లు ఇచ్చినప్పుడు అందులో మనకి బీఫామ్కి ఒక ఫీజు ఉంటుంది, ఫార్మ్కి ఒక ఫీజు ఉంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ కాలేజ్ తీసుకుంటే ఇందులో మనకి సో ఇక్కడ మనకి పీడీబీ అంటే మనకి ఫార్మ్ డీకి వచ్చేసి 68,000 ఫీజు ఉంటుంది అనమాట. ఇక్కడ మనం బీఫామ్ తీసుకుంటే మనకి బీఫామ్కి వచ్చేసి మనకి 65,000 ఫీజు అయితే ఉంటుంది. సేమ్ ఇలాగనే మనకి ఇదే లిస్ట్లో మనకి అన్ని కాలేజీలకు సంబంధించి ఉంటుంది. కానీ డిఫరెన్స్ వచ్చేసి మనకి కాలేజీలకు సంబంధించి ఫీజు అనమాట. అంటే ఒక్కో కాలేజీకి ఒక్కో రకమైన ఫీజు అయితే ఉంటుంది. అలానే ఈ లిస్ట్లో మనం గవర్నమెంట్ కాలేజ్ ఇది ప్రైవేట్ కాలేజ్ ఎలా కనుక్కోవాలంటే సో కాలేజ్ టైప్ దగ్గర మనకి సో ప్రైవేట్ కాలేజ్ అయితే మనకి పేవిట్ ఉంటుంది అనమాట. ఇంకా గవర్నమెంట్ కాలేజ్ అయితే అక్కడ మనకి యుఎన్ఐవి ఉంటుందంటే యూనివర్సిటీ అనమాట. ఒక్కోసారి మనకి గవర్నమెంట్ కాలేజ్ దగ్గర మనకి ఎస్ఎఫ్ ఉంటుంది అనమాట, అంటే ఎస్ఎఫ్ అంటే మనకి సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. సో ఈ లిస్ట్లో మనకి ఏ కాలేజ్ దగ్గర అయితే మనకి పేవిట్ ఉంటుందో అది ప్రైవేట్ కాలేజ్ అనమాట. సో ఎక్కడైతే మనకి యుఎన్ఐవి లేదంటే మనకి ఎస్ఎఫ్ ఉంటే అది వచ్చేసి మనకి గవర్నమెంట్ కాలేజ్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ మనం ఫార్మ్ డీకి సంబంధించి అంటే ఓన్లీ ఫార్మ్ డీకి సంబంధించి మన కంట్రీ వైడ్గా మొత్తం ఎన్ని కాలేజ్ ఉన్నాయో చూసుకుంటే టోటల్గా వచ్చేసి మనకి 260 అబోవ్ మనకి ఫార్మ్ డీ కాలేజ్ ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి మనకి సపరేట్గా ఇంకో సైడ్లో మనకైతే డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఇందులో మన ఏపీకి సంబంధించి మొత్తం మనకి ఫార్మ్ డీ కాలేజ్ వచ్చేసి మనకి 64 కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఓన్లీ ఫార్మ్ డీ కాలేజ్కి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ ఇంకా ఫార్మ్ డీకి సంబంధించి కాలేజ్కి సంబంధించి ఒక అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.